హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు అల్లం పులుసు చూపిస్తున్నాను. దానికి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు అల్లం ముక్కలు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, కూరకు సరిపడా ఆయిల్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కూరకు సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం బెల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క తీసుకున్నాను. 15 వెల్లుల్లి రేఖలు ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం ఇవి వేసుకుని ముందు దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయింది. దీనిలో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం బరగ్గా తిప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు అల్లం పులుసు చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇవన్నీ వేసుకుని అలా సిమ్లోనే వేగనివ్వాలి. ఇది ముద్ద కనుక కొంచెం ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసుకుని మళ్ళీ కలిపి కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా వేపుకోవాలి. ఈలోగా మన చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంది కదా, దాని రసం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీనిలో చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకుని బెల్లం ముక్క వేసుకోవాలి. తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే బెల్లం వేసుకోవచ్చు. అల్లం ఘాటు కనుక కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా చిక్కగా ఉంది కనుక కొంచెం నీళ్లు పోసి మళ్ళీ దగ్గర పడనివ్వాలి. కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం పలచగా ఉంది కదా, దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు అల్లం పులుసు దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అల్లం పులుసు రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.